రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కుల మత భేదాలు లేకుండా అందరూ ఒకటిగా ఉంటూ చక్కగా ఆనందమైన జీవితాలను గడపాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని జిల్లా జనసేన అధికారి ప్రతినిధి ఆళ్లహరి అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా ఎన్నికై జనసేన కార్పొరేటర్ దాసరి లక్ష్మిని గురువారం వెళ్లి రాష్ట్ర నేత సోమి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆళ్లహరి మాట్లాడుతూ దాసరి లక్ష్మి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సైతం పట్టుబట్టి 16వ డివిజన్ను అభివృద్ధి చేశారని కొనియాడారు. స్టాండింగ్ కమిటీ సభ్యురాలుగా నగరాభివృద్ధికి కృషి చేయాలని ఆయన దాసరి లక్ష్మిని కోరారు. జనసేనను పవన్ కళ్యాణ్ భావాజాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా ఆళ్లహరి పార్టీ శ్రేణులను కోరారు. లక్ష్మీ దుర్గా గారు ఆమె కార్పొరేటర్గా ఎన్నికైన క్షణం నుంచి కూడా ఈ డివిజన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పట్టుపట్టి ఆ రోజున కార్పొరేషన్లో పోట్లాడి మా డివిజన్కి రావాల్సిందని చెప్పి అభివృద్ధి పనులు జరగాల్సిందని చెప్పి ఆ రోజు కానివ్వండి, అలాగే శానిటేషన్ వర్క్ కానివ్వండి అన్ని దగ్గరుండి చేయించినటువంటి వ్యక్తి. అలాంటిది ఈ రోజున స్టాండింగ్ కమిటీ మెంబర్ అయినందుకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ మరిన్ని, ఎందుకంటే స్టాండింగ్ కమిటీ మెంబర్ అనేది మరిన్ని బాధ్యతలు వస్తాయి. అలాగే ఈ ప్రత్యేకించి వార్డుకి ఎక్కువగా నిధులు తెచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ డివిజన్ మరింత అభివృద్ధి చేస్తారని తెలియజేస్తూ, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని, పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని, జనసేన పార్టీ సిద్ధాంతాలని మరింతగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఆయన యొక్క ఆశయాలు ఏదైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే విధంగా లక్ష్మీ దుర్గా గారు అలాగే వారి భర్త అయినటువంటి వాసు గారు మరింత కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఆ దంపతులకు అభినందన తెలియజేస్తాం.